జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, బ్రాహ్మే ముహూర్తే చోత్థాయ చింతయేత్ ఆత్మనో హితం అని మనకి శాస్త్రం. తెల్లవారుతూనే లేచి ఆ లేచిన తర్వాత ఏం చేయాలి అని అంటే, నేను బాగుపడేది ఎట్లా, ఇంతకంటే ఉన్నతిని నేను పొందేది ఎట్లా అనేది ఆలోచించాలి అని మనకి నియమం చెప్పారు. దీనికి ఆత్మ ఉజ్జీవన అని పేరు. ఆత్మని బాగు చేసుకొనుట. ఆత్మ అంటే అదేదో మన దగ్గర ఉండే ఒక వస్తువు కాదు, దాని మనమే ఆత్మ అంటే. నేనే ఆత్మ. నన్ను నేను ఎట్లా బాగు చేసుకునేది? నా బాగు నా చేతిలోనే ఉంటుంది, ఇతరుల చేతిలో ఉండదు. కనుక నన్ను నేను ఎట్లా బాగు చేసుకునేది, ఏం చేస్తే బాగుపడేది? ఈ ఆలోచన కలిగిన వాడికి తానెవడు, తానున్న చోటెక్కడ, తను నడిపేవేవి, వాటిని ఎట్లా స్వాధీనం చేసుకోవచ్చు, తాను ఎట్లా బాగుపడచ్చు అనేది చెప్పటానికి అవకాశం కలుగుతుంది. ఎవరికి? కోరిక కలిగిన వాడికి. తెల్లవారుజామున మెలకు ఎవరికి వస్తుంది? లేవాలనుకున్న వాడికి. అసలు లేవాలి అని అనుకోని వాడి గురించి ప్రశ్నే లేదు కదా. లేవాలని అనుకున్న వాడికి అప్పుడు తెల్లవారున పక్షుల అరుపులో, గంటల మోతో, లేకపోతే పక్కన పెట్టుకున్నటువంటి అలారం యొక్క మోతో, ఏదో ఇలాంటివి కాస్త లేవాలి అని అనుకున్నటువంటి మనస్తత్వం ఉంటే అప్పుడు వాడికి ఇవేమైనా వినిపిస్తాయి. ఇవేవి వాడికి అసలు ఆ సంకల్పమే లేదనుకోండి, అప్పుడు వీటిని వాడు వినడు, విన్నా స్పందించడు. మొట్టమొదటి కావాల్సింది నేను బాగుపడాలి అనేటువంటి కోరిక. ఆత్మ దర్శనం, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మజ్ఞానమును పొందుట, ఇది నాకు లక్ష్యము. ఈ లక్ష్యం వైపు నేను మిగతా పనులన్నింటినీ కూడా దాన్ని క్రమంగా మార్గం తీయాలి, దారి తీయాలి, అటు పక్కకి ఛానలైజ్ చేయాలి అనేటువంటి సంకల్పం వీడికి కావాలి. అది లేదు ధృతరాష్ట్రుడికి మహాభారతంలో. అందుకోసమనే అతన్ని గుడ్డివాడు అని చెప్పారు. అయితే కొంతమందికి బయటి కళ్ళు ఉండవు, లోపల కన్నైనా ఉండొచ్చు. బయటి కన్ను లేకపోయినా లోపలి కన్నంటూ ఉంటే, అంటే వాడికి మనస్సు సవ్యంగా పనిచేస్తే, బుద్ధి దానికి తోడైతే వాడు లోకానికి అద్భుతమైన ఉపకారం చేయగలుగుతాడు, ఎంతెంతో లాభాన్ని కలిగించగలుగుతాడు. తను బాగుపడతాడు, ఇతరుల్ని బాగుపరచగలుగుతాడు. కావలసింది
మొట్టమొదటి ఆ జ్ఞానం కావాలి. అలాంటి జ్ఞానం కలిగిన వాడికి దేని యందు దృష్టి పెడతాడో తదితరమైన వాటి యందు వాడికి కాస్త దృష్టి తగ్గాలి, తగ్గుతుంది కూడా. అద్దంలో నన్ను చూసుకోవాలి అని అనుకుంటాను అనుకోండి, అప్పుడు అద్దం ముందర నిలబడితే నన్ను నేను ఎట్లా అలంకరించుకోవాలి ఆలోచిస్తా. అయితే అద్దంలో నేను ఒక్కడే కనిపిస్తానేమిటి? ఇంకేం కనిపించదా? మన వెనక ఏమున్నాయో అన్నీ కనిపిస్తాయి. అయితే మన వెనక కనిపించినప్పుడు ఏదో ఒకటి దాన్ని గురించి ఆలోచిస్తూ దాన్ని వెంటబడ్డం ప్రారంభించావనుకోండి, అప్పుడు నిన్ను నువ్వు అలంకరించుకోవడం అనేటటువంటిది జరగదు, పర్పస్ పోయింది అని అర్థం. నీకు వెనకాతలు ఏమైనా వస్తువులు కనిపించిన రంగులో కదలికలో ఏమైనా కనిపించినా దాని యందు దృష్టి పెట్టుకోకుండా నేను నువ్వే జాగ్రత్తగా చూసుకున్నట్టయితే దాన్ని చక్కగా నువ్వు అలంకరించుకోగలుగుతావు. ఈ విషయం మనకి పెద్ద శాస్త్రం చెప్పక్కర్లా. అందుకోసమనే మనకి దాన్ని దృష్టాంతంగా ఇచ్చారు. నిలకడగా ఉండగలిగినటువంటిదేదో దాన్ని. చుట్టూ కూడా ఉంటాయి. యథా దీపో నివాతస్థ అని దీపాన్ని ఒకదాన్ని ఉదాహరణగా ఇచ్చాడు ఆయన. దీపం వెలుగుతూ ఉండాలి అని అనుకున్నప్పుడు గాలి కూడా వేస్తూ ఉంటుంది. గాలి తగలని రీతిలో దాన్ని పెట్టుకోగలిగితే అప్పుడు గాలి వల్ల దానికి డిస్టర్బెన్స్ లేకుండా అది వెలుగుతూ ఉంటుంది, నువ్వు పనులు చేసుకోగలుగుతావు. అట్లాగే అద్దం ముందర నువ్వు నిలబడ్డప్పుడు నిన్ను నువ్వు అలంకరించుకోవడం కోసం, సరి చేసుకోవడం కోసం నువ్వు వచ్చావు. నీకు ఇచ్చినటువంటి 1, 2, 3, 4, 5 నిమిషాల టైం ఎంత తింటుందో వాడికి, దాన్ని బట్టి నువ్వు అందుకోసం వచ్చావా అక్కడికి అని వాడికి తెలిస్తే, సో వాడు ఎంతసేపు ఏ పక్కన దిద్దుకోవాలి, ఎలా దిద్దుకోవాలి అవన్నీ వాడు ఆలోచించుకుంటాడు. తర్వాత వాడు క్రమంగా కార్యక్రమంలోకి వెళతాడు. అదే తెలియదు అనుకోండి, తెలియదు అన్నప్పుడు వాడు తనని తాను చూసుకోవడం మానేసి మిగతా వాటి మీద ఆలోచన చేస్తూ వాటి కోసం తను ఏదో తన సమయాన్ని, శక్తిని వెచ్చిస్తూ అసలుది పక్కకి పోతుంది, ఏదో సిద్ధమవుతుంది అన్నమాట. మనం వచ్చింది ఇక్కడికి ఈ మానవ దేహంలోకి వచ్చింది మనని మనం ఉద్ధరించుకోవడం కోసం. అయితే మనకి చుట్టూ ఎన్నో రకాల ఇతర వస్తువులు కూడా దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. కనిపించినప్పుడు వాటి మీద మనం ఫోకస్ చేయడమా, మన మీద ఫోకస్ చేసుకోవడమా, ఇది మనం ఆలోచించాలి. మన మీద ఫోకస్ చేసుకోవాలి అనే దృష్టి లేకపోతే మనం ఇతరమైనటువంటి దేన్నో పట్టుకుని దాని వెంటబడిపోతుంటాం, దాని మార్గంలోకి పోతాం, మన మార్గాన్ని మనం మరిచే పోతాం. ధృతరాష్ట్రుడు లాంటి వాడికి తన లక్ష్యం ఏమిటో తనకి తెలియకుండా పోయింది. అందుకోసం తప్పు చేసేటటువంటి దుర్యోధనుడిని తాను సపోర్ట్ చేశాడు తప్ప మంచి చేసి మంచి కోసం నిలబడ్డ పాండవులని సపోర్ట్ చేయలేకపోయాడు. అయితే మాట్లాడేటప్పుడు మాత్రం సభలో 10 మందితోటి మాట్లాడేటప్పుడు అయ్యో నాకు అలాంటి పక్షపాతం ఏమీ లేదు అని అంటుండేవాడు. ఏమీ లేనట్టుగా తను ఉంటాడు, కానీ వాడికి తన పిల్లల మీదే దృష్టి, వాళ్ళ బాగు ఎందే వాడికి కోరిక, అటే పక్కకు వెళ్ళిపోయాడు. అందుకోసమే కృష్ణుడు వచ్చి తన విరాట్ రూపాన్ని చూపించి నాయనా ఇది నీకు మంచిది అని చెప్పిన రూపాన్ని చూడగలిగాడు, కానీ దాన్ని అంగీకరించలేకపోయాడు. తన కొడుకుని నిర్బంధించి వెనక్కి రమ్మని చెప్పుకోలేకపోయాడు. మనస్సు అనే మన పిల్లవాడికి నువ్వు దాన్ని అర్జునుడిలో ఉంచాలా, దుర్యోధనుడిలో ఉంచాలా, నువ్వే ఆలోచించుకోవాలి. అర్జునుడిలా ఉంచాలి అని అనుకుంటే కృష్ణుడిలాగా నీకు మంచి తోడు లభిస్తుంది. దుర్యోధనులా వాడుకుందాం అనుకుంటే దానికి కావలసినటువంటి వెనకాతల శకుని లాంటి వాళ్ళు, దుశ్శాసనులు లాంటి వాడు, కర్ణులు లాంటి వాళ్ళు వెనకాతల సిద్ధమవుతారు. కానీ మనం ఉంచవలసింది అర్జునుడిలాగా ఉంచుకోవాలి, ఏకాగ్రంగా అట్టే పెట్టుకోవాలి, ఫోకస్డ్గా ఉండాలి. దాన్ని చక్కగా నువ్వు వచ్చిన పర్పస్ కదా, నువ్వు అద్దం ముందరే పొద్దుంచి రాత్రి నుంచి పొద్దున్న దాకా జీవితం గడపావు కదా, అద్దం దగ్గర చేయాల్సిన పని చేయడానికి ఇది మనని సిద్ధం చేసుకునే ఒక స్థానము అని అనుకుంటావు.
సో అక్కడ గబగబాగా మొహం కడుక్కోవడం, తుడుచుకోవడం, బొట్టు గట్రా పెట్టుకోవడం, పౌడర్ గట్రా రాసుకోవడం చేసుకుంటావు, నీ మానంలో మళ్ళీ వెళ్ళిపోతావు. మనకైనా అంతే. మనం మన మనస్సుని ఎలా అట్టే పెట్టుకోవాలి? దుర్యోధనుడు అట్టే పెట్టద్దు. అది లాగినవే పల్లా పోవడానికి ప్రయత్నించేది, అది చూపించిన వల్ల చూడడానికి ప్రయత్నించేయద్దు. మనకంటూ ఒక రూపం ఒకటి ఉంది కనుక దానిని మనం జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటి ఏమిటి మన రూపం? దీనికి రామానుజుల వారు ఓ మంచి నిర్వచనం కూడా ఇచ్చారండి. దీనికి ఏమిటి రూపం అంటే తెలివి కలిగి ఉండుట. నేను ఎలా ఉంటాను? నేను తెలివి కలిగి ఉన్నవాణ్ణి, జ్ఞానం ఉన్నవాణ్ణి, జ్ఞానవాన్ పేరు పెట్టాడు, జ్ఞానవాన్. అయితే తెలివి కలిగి ఉండాలి. కానీ ఈ తెలివి ఎట్లా ఉండాలి? జ్ఞానం ఎట్లా ఉండాలి అంటే నిన్ను కూడా అందరినీ, ఈ ప్రపంచాన్నంతటినీ నడిపేటటువంటి వాడి యొక్క ఆ గొప్పతనాన్ని గుర్తించి వాడు నడిపితే నడుస్తున్నటువంటి వాడికి సేవకుణ్ణి నేను అనే భావనతోటి ఉండాలి. ఈ సేవకుణ్ణి నేను అనే భావనకి ఒక టెక్నికల్ పదం చెప్పారు, శేషత్వం అని పేరు చెప్పారు. ఇప్పుడు నేను జ్ఞానం కలిగి ఉండాలి, నేను చెంది ఉండాలి, వాడికి సేవకుణ్ణి అయి ఉండాలి. నేను సేవకుణ్ణి అయి ఉండడం అంటే శేషత్వం అంటారు. అది తెలిసి ఉండడం అంటే జ్ఞాతృత్వం అని అంటాడు. అని దానికి ఒక నిర్వచనం. ఇప్పుడు ఎలా ఉండాలి? అది మంచి నడిచేటటువంటి వ్యాకరణం అనేవారు. సో వారికి ఉండేటటువంటి వెనకాతల రాయాలి అని కూర్చుని వారు చెబుతుంటే వారు మొట్టమొదటి ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారు. వారు ఏదైనా వీరు చెప్పింది వారికి నచ్చకపోతే వారు పాప మా తెలివైన వారు, మంచి శాస్త్రజ్ఞులు, కానీ రామానుజుల వారిని గురువుగా స్వీకరించడం చేత వీరు చెబుతుంటే ఒక్కసారి ఎంత వారికైనా కాస్త ముందు వెనకాల జరగడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది ఏదైనా ఒకవేళ జరిగితే మరి ఆయనకి కాదు అని చెప్పడానికి ఉండదు, అది మళ్ళీ పెద్ద దోషం అవుతుంది. అంచేత అగ్రిమెంట్ ఏంటంటే నేను చెప్పే దాంట్లో ఎప్పుడైనా ఒకవేళ కనుక కొంచెం సక్రమంగా రాకపోతే మీరు చెప్పండి, ఒకవేళ చెప్పడానికి మీకు మనస్కరించకపోతే రాయడం ఆపేయండి. ఇలా అగ్రిమెంట్ పెట్టుకున్నారు. సరే మీరు చెప్పారు జ్ఞాతృత్వం ఆత్మనో లక్షణం అని చెప్పారు. అంటే రాయడం మానేశారు. అదేంటండి జ్ఞాతృత్వం అని చెప్పాం కదా, జ్ఞానం కలిగి ఉండడమే కదా. అయితే ఈ జ్ఞానం స్వతంత్రంగా ఉండడం కాదు కదా, వాడికి చెందింది అయి ఉండాలి. కనుక జ్ఞాతృత్వంతో పాటు వాడికి చెంది ఉండుట అంటే వాడికి శేషమై ఉండుట అంటే వాడికి నడిపించినట్లుగా నడవడం అన్నమాట, శేషత్వం అని అంటారు దాన్ని. సో జ్ఞానం కలిగి ఉండడంతో పాటు ఆ జ్ఞానం వాడికి చెందింది అని తెలిసి ఉండడం కూడా ఆత్మకి లక్షణం. జ్ఞాతృత్వే సతి శేషత్వం ఆత్మనో లక్షణం. రాయలేదు రండి. అదేమిటంటే మేము చెప్పింది సరిగానే ఉంది కదా, జ్ఞానం కలిగి ఉండాలి, భగవంతుడికి చెంది ఉండాలి, అదే కదా లక్ష్మకి ఆత్మకి లక్షణం అంటే. అవును అనలేదు, కాదు అనలేదు. ఎందుకంటే అవును అనడానికి అది వారికి అంగీకారం కాదు, కాదు అని అనడం గురువుగారి విషయంలో తగింది కాదు. అంచేత పాపం ఏమి లేకుండా అలా అని ఉండిపోయారు. వీరికి పాపం ఎంత ఆలోచించినా ఏమిటి అక్కడ జరిగిన మిస్టేక్ అనేది వీరికి తెలియలేదు. వారు అంతకంటే ముందుగా కళాన్ని కదిలించలేదు. సరే మీరు పని చేయండి, బహుశా ఇందులో మీకు ఏదో సందేహం ఉన్నట్టుంది. మన గురువుగారు గోష్ఠీ పూర్ణులు అందరు మహానుభావులు, వారి దగ్గరికి వెళ్ళి అడిగి రండి, క్లారిఫై చేసుకోరండి మనం చెప్పింది కరెక్టా కాదా అంటే. సరే అలాగేనండి అన్నారు. వెంటనే వెళ్ళారండి అక్కడికి. అక్కడ దూరం సుమారుగా ఒక 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అది 100 కిలోమీటర్ల దూరం. అంత దూరం పాపం వెళ్ళారు, కూర్చున్నారు అక్కడ వారి దగ్గర. అయ్యా ఇలాంటి సంశయం వచ్చిందండి, ఏది లక్షణం అని మనం రాసుకుంటే బాగుంటుంది చెప్పండి. ఓకే విన్నారు, ఆయన ఊరుకున్నారు. ఒకసారి అడిగిన తర్వాత మళ్ళీ వారి ఏదైనా కారణం చెప్పితే తప్ప మళ్ళీ అడిగి వాళ్ళని నిర్బంధం చేయకూడదు. సరే
ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 6 నెలల కాలం గడిచిపోయింది అట్లాగా. కానీ వారు ఏం చెప్పట్లా. ఇంకా ఏవేవో రకరకాల ప్రస్తావనలు వస్తున్నాయి. సరే ఇంకా 6 నెలలు అయిపోయింది, ఇంకా ఏం చేస్తాం ఇక్కడ కూర్చుని, ఊరికి కూర్చొని తినడానికి వచ్చినట్టు ఉంది అని, అయ్యా వెళ్ళొస్తామండి అంటే వారు మంచి జ్ఞాని, మహాజ్ఞాని ఉయ్యాల్లో కూర్చున్నారట. బహుశా వీరు ఏ మధ్యాహ్నం సమయంలోనే వెళ్ళుంటారు, 1 గంట ఆ టైంలో ఎప్పుడు వెళ్ళుంటారు. అంటే వారు తీసుకునేటటువంటిది అక్కడ ఏదో ప్రక్రియ ఏదో అది తీసుకుంటున్నాయి. సరే సంతోషం. అడియేనుళ్ళాన్ ఊడనుళ్ళాన్ అనేదో పాసరం చదువుకుంటున్నారు. సరే వీరు సరే వారి అనుసంధానంలో వారు ఉన్నారు. సరే కానీ ఇంకేదో మనం బయలుదేరదాం అనుకుని వీరు వచ్చేసారండి. రామానుజుల తిరిగి వచ్చేసారు. అయ్యా 6 నెలలు అయిపోయింది, ఇంతకాలానికి తిరిగి వచ్చారు. ఎంత గ్రంథం చెప్పారండి గురువుగారు మీకు? ఏమీ చెప్పలేదండి. అదేమిటి 6 నెలల్లో? మరి మీ సందేహాన్ని పూర్తిగా ఆయన ముందర ప్రకటించలేదా? చెప్పాను, స్పష్టంగా చెప్పాను, మాకు ఇది కావాల్సింది. కానీ మరి వారు విన్నారు, కానీ దానికి ఏమీ తగినటువంటి రీతిలో స్పందించలేదు. ఒక్కసారి ఆలోచించకుండా పోనీ మీతో ఎప్పుడైనా ఏమైనా అన్నారా? ఎక్కడైనా ఏ మాటైనా అన్నారా? అంటే వారు ఏదో బయలుదేరుతుంటే ఇలాగ అడియేనుళ్ళా ఊడనుళ్ళా అని పాసులు అయితే అనుసంధానం చేసుకుంటున్నాను. నమ్మాళ్ళు వారు తిరుగు దొరికింది అన్నారు రామానుజులు. దొరికిందయా? ఏమిటి దొరికింది? అడియేన్ ఉళ్ళాన్ అనే ఒక పదం. ఇది నమ్మాళ్ళవార్లు వారి యొక్క ప్రబంధంలో ఒక చోట పాడుకున్నటువంటి ఒక పాటలోని ఒక భాగం. దాంట్లో వారు ఏం పాడారు అంటే అడియేన్ ఉళ్ళాన్, ఉళ్ళాన్ జ్ఞానం కలిగి ఉన్నా. కానీ ఎట్లాంటి జ్ఞానం? అడియేన్ ఉళ్ళాన్, దాసుడిగా ఉండేటటువంటి గుణాన్ని కలిగి ఉన్నా. ఇదండి మనకు కావాల్సింది. రామానుజులు చెప్పేటప్పుడు ఆ కురేస మిశ్రుల తోటి, అయ్యా గురువుగారు మనకు సమాధానం చెప్పేశారు, వచ్చేసింది సమాధానం. ఏమొచ్చిందండి? వారు ఏదో పావసరం చదువుకుంటుంటే కాదయ్యా అడియేన్ ఉళ్ళాన్. చూసారు ఎంత బాగా చెప్పారో? ఇది ఆళ్వారు చెప్పిన మాట, కానీ మనం దాంట్లో గుర్తించలేకపోయాం. గురువుగారు దాన్ని గుర్తించి దాన్ని అంతే జాగ్రత్తగా మీకు అందజేశారు. ఏం చెప్పారు? మొట్టమొదట ఉళ్ళాన్ అంటే ఉన్నవాడు, జ్ఞానం కలవాడు అని అర్థం. కానీ దానికంటే ముందర ఏం చెప్పారు ఆళ్వార్లు ఆ పాటలో? అడియేన్ ఉళ్ళాన్. అడియేన్ నీ యొక్క దివ్యమైనటువంటి పాదారవింద సేవకుడనై ఉళ్ళాన్ నేనున్నా. సేవకుడినైతే నేనున్నట్టు, సేవకుడిని కాకపోతే నా ఉనికి వ్యర్థము. ఇదండి పాసురం చెప్పింది. అందుకోసమని అడి ఏన్, ఏన్ అంటే నేను, అడి పాదాన్ని, నేను మీ యొక్క పాదారవింద దళాన్ని. ఇది నిరూపణ చేసి రామానుజుల వారు చెబితే కొరతాళ్వానికి భలే ఆనందం వేశారు. ఎంత సూక్ష్మమైనటువంటి విషయాన్ని గ్రహింపచేశారు మీరు, నాకు చాలా అద్భుతంగా ఉంది అని. అంటే మొదట దాసుడైతే వాడు ఉనికి సార్థకమైనట్లు లెక్క. వీడు దాసుడు కాకపోతే వాడి ఉనికి వ్యర్థం. ఎందుకని? దాసుడు కాకపోతే ఉండే స్థితి ఏమిటి? జ్ఞానం, జ్ఞానం కలవాడిని నేను. ఇది అహంకారానికి దారి తీసేది వ్యక్తిలో. చేత అహంకారం అనేటువంటిది ఎప్పుడూ పనికిరాదు. చాలా గొప్ప రహస్యం అండి ఇది. అంటే ఇది మీ ఇష్టమైనా ఎక్కడైనా చెప్పారండి ఇది అంటే మీకు ఇలాగ తోచింది, ఇంకొకళ్ళైతే ఇంకొక రకంగా తోయచ్చును. కనుక దీనికి ఏదైనా ప్రమాణంతో కావాలి కదా. అయ్యో ప్రమాణానికి కొరత ఏమిటండి? మనకి మహానుభావులు చెప్పినటువంటి వశిష్ఠ, భరద్వాజాది
ఋషులు చెప్పినటువంటి సంహితలే ఉన్నాయి. దాసభూతాహి స్వతః సర్వే ఆత్మానః. దాసభూత స్వతః సర్వే ఆత్మానః. ఎవరికి? పరమాత్మనః, భగవంతుడికి. ఇవన్నీ భగవంతుడికి చెందిన ఆత్మలన్నీ భగవంతుడికి చెందిన. ఆ పదం మొట్టమొదటి చెప్పేటప్పుడు దాసాహ ఇమే సకలా భూతాహ అని చెప్పలేదండి. ఇలాగా దాసభూతాహ స్వతః సర్వే హి ఆత్మానః. పదం దాసభూత అని పదం చాలా గొప్ప పదం అండి. ఏమిటి ఆ పదం? భూతము అంటే ఉనికి కలిగి ఉండుట అని అర్థం. భూతం అంటే ఉనికి కలిగి ఉండి, ఎగ్జిస్టెన్స్. ఆ ఎగ్జిస్టెన్స్ ఆత్మకి ఉండాలి అని అంటే దాసభూతా. దాసుడైతేనే వీడు భగవంతుడి సేవకుడు కాగలడు. దాసత్వం లేకపోతే భగవంతుడికి చెంది ఉండడం అనేటువంటి వీడి స్వరూపమే నశించిపోతుంది. యతో దాసాహ తతో భూతాహ. దాసుడైతేనే ఉనికి ఉన్నట్టు లెక్క. దాసుడు కాకపోతే ఉంటే ఉపయోగం ఏంటి, లేకపోతే ఉపయోగం ఏంటి? ఇది మీ ఊళ్ళో వాళ్ళకేమో. స్వతః సర్వే ఆత్మానః. సర్వే ఆత్మానః. జీవులందరూ కూడా అది ఈ లోకంలో, ఆ లోకంలో, ఈ రంగులో, ఆ రంగులో, ఈ కులం, ఆ కులం, ఈ వర్ణం, ఆ వర్ణం, ఈ లింగం, ఆ లింగం అనేటటువంటి వివక్షే లేకుండా సర్వ ప్రాణికోటి కూడా దాసభూతాః స్వతః సర్వే హి ఆత్మానః పరమాత్మనః. పరమాత్మనః, పరమాత్మకి ఇవన్నీ చెందినవి. అక్కడ చెప్పారు దాసభూతత్వం అని చెప్పారు. ఈ దాసభూత అనే పదాన్ని మనకి చెప్పేదే శేషత్వం అనేది. కనుక నువ్వు శేషత్వం మొట్టమొదటి వచ్చిందనుకోండి, ఆ తర్వాత నేను ఫలానా అని తెలిసినా పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. మొట్టమొదటి తెలివి వచ్చేసింది అనుకోండి, మొట్టమొదటి జ్ఞాతృత్వం వచ్చిందనుకోండి, ఇంకా ఇలా ఉంటుందని మొహం. అంటే అహంకారం అనేటటువంటి ఒకటి అడ్డొచ్చి దాసత్వాన్ని పైకి లేవకుండా అరికట్టేస్తుంది. ఇంకా తర్వాత భగవంతుడు తెలిసినా నువ్వు నేను ఇద్దరం సమానమే అనో, నీ అంతవాడిని నేననో, నీకంటే గొప్పవాడిని నేననో అనుబుద్ధి అవుతుంది. కానీ మొదటే దాసత్వం వస్తే అప్పుడు వీడి ఉనికి దాసుడిగా ఉనికి ఏర్పడింది. దాసోహం, అహం ఈజ్ గుడ్, కానీ ఈ అహం దాసోహమై ఏర్పడాలి. ముందర దాసత్వం రావాలి. ఇది ఆళ్వార్ పాసురంలో చెప్పింది అడియేన్ ఉళ్ళాన్ అని. ఇది రామానుజుల వారి తర్వాత అక్కడి నుంచి పైకి సాగడం ప్రారంభించిందిట. శేషత్వము అనేది మొదట కలిగితే అప్పుడు జ్ఞాతృత్వానికి కాంతి ఏర్పడుతుంది, శోభ ఏర్పడుతుంది. చేత శేషత్వే సతి జ్ఞాతృత్వం. అంతకుముందు రాసుకుంది జ్ఞాతృత్వే సతి శేషత్వం. ఇప్పుడు వాళ్ళు రాసింది శేషత్వే సతి జ్ఞాతృత్వం. జ్ఞానం కలిగి ఉండుట అంటే ఇంకా వీడికి చెదిరిపోయేటటువంటి ప్రశ్న రాదన్నమాట. ఇది ఆత్మలక్షణం అని చెప్తారు. ఇది ఆత్మకి సహజమైన లక్షణం. దాసభూతాః స్వతః. ఇది ఎప్పుడో ఎవడో ఒకటి తీసుకొచ్చి పెడితే వచ్చింది కాదు. సర్వేహి, ఒకళ్ళకి ఇద్దరికి వచ్చింది కాదండి, యూనివర్సలీ. పోనీ అది ఎప్పుడో కొంతకాలం ఉంటుంది, తర్వాత పోతుందేమోనండి. నో, నాణ్యథా లక్షణం తేషాం. వాళ్ళకి వేరే స్వరూపమే లేదు. ఏంటి ఇక్కడ ఉన్నప్పుడంతా అలా ఉంటుందేమోనండి, మోక్షం అది వచ్చాక ఇంకా అది అవసరం ఉండదేమో అని. బంధే మోక్షే తథైవచ. ఇక్కడ బద్ధుడై ఉండేటప్పుడు వీడికి ఇదే లక్షణం. ఇందులోంచి విడుదల పొంది వెళ్ళిన తర్వాత కూడా ఇదే లక్షణం వాడికి తప్ప మరొక లక్షణం లేనే లేదని మహర్షి బల్లగుద్ది మరీ చెప్పాను. అంచేత వీడికి లక్షణం అది అయినప్పుడు దాన్ని పొందడానికి వీడు సాధన చేయాలి. దాసత్వాన్ని తనలో నిలుపుకోవడం కోసం దాసుడై
తన స్వరూపం, తన ఉనికిని నిరూపించుకోవడం కోసం వీడికి చేయాల్సినటువంటి సాధన యోగం అంటే అది వీడికి యోగం చెప్పాలి. దీన్ని అఫ్కోర్స్ తర్వాత పైకి వెళ్ళి చెప్తాను. మొట్టమొదట అసలు వీడికి జ్ఞానం అంటే ఏమిటో తెలియాలి కదా, అంచేత మొట్టమొదటి జ్ఞానం గురించి చెప్తున్నాడు అనమాట. ఇది ఎలా వాడికి చెంది ఉండాలి అనేటువంటి మనం ముందు తెచ్చుకోవాలో ఆ తర్వాత అధ్యాయాల్లో 7వ అధ్యాయం అది, 8వ అధ్యాయం అది, 9వ అధ్యాయం అది, 11, 10 ఇవన్నీ మొట్టమొదటి ఆత్మ ఎట్లా ఉండాలి, పరమాత్మకి చెంది ఎట్లా ఉండాలి, ఇవి రెండు చెప్తాడనమాట. 6వ అధ్యాయంలో దాన్ని వివరించే సాధనం మొట్టమొదట కూర్చోవడం ఎట్లా, తిండి ఎట్లా, ఇవి దాన్ని వివరిస్తూ ముందుకు సాగుతున్నాడు. కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.